పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కొన్న బయ్యర్లు నష్టపోవడంతో పవన్ వెంటనే స్పందించి వారి నష్టాల్ని పూడ్చడానికి అదే బ్యానర్లో నిర్మాతకు చెప్పి సినిమా మొదలుపెట్టాడు. అయితే ఈ విషయంలో తనను నిర్మాత పవన్ కళ్యాణ్ మేనేజర్ అయిన శ్రీనివాస్ మోసం చేస్తున్నారని వాపోతున్నాడు బయ్యర్ సంపత్ కుమార్. సర్దార్ సినిమా కృష్ణా జిల్లా ఏరియాకు గాను 4,38,00,000 ఇచ్చి రైట్స్ కొన్నాడట. మొత్తం షేర్కు 2,52,00,000 మాత్రమే వచ్చిందట. 1,86,00,000 నష్టం వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా కాటమరాయుడు హక్కులను మాకిస్తారని నమ్మకంతో సంవత్సర కాలంగా ఎదురు చూస్తున్నాం. కానీ నిర్మాతలు స్వలాభం కోసం కొంతమంది పంపిణీదారులకు వారు చెప్పిన రేటుకి కొన్న వారికే సినిమా ఇచ్చి నన్ను మాత్రం నువ్వు మా దగ్గర సినిమా కొనలేదని, ఈరోజు వారి దగ్గర కొన్నావని మాట మారుస్తున్నారు. ముందు సినిమా మీకే ఇస్తామని చెప్పి సినిమా పూర్తి కాగానే మాట మారుస్తున్నారు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు. వేరే నంబర్ నుండి ఫోన్ చేస్తే ఎందుకు నువ్వు ఫోన్ చేస్తున్నావు, నీకు నష్టం వస్తే మాకెలాంటి సంబంధం లేదని అగ్రిమెంట్లో రాసి ఉంది, చదువుకో అంటున్నారు. ఎక్కువ మాట్లాడితే పరువు నష్టం దావా వేస్తామని బెదిరిస్తున్నారు. పోనీ పవన్ దగ్గరకు వెళ్ళి మా గోడు చెప్పుకుందామా అంటే ఆ అవకాశం రానివ్వట్లేదు. ఆయన చుట్టూ ఓ మాఫియా తయారైంది. వీరి సంపాదన కోసం కళ్యాణ్ గారిని నన్ను మోసం చేస్తున్నారు. ఈ విషయం మా హీరో దృష్టికి వెళ్లాలని, నాకు న్యాయం జరగాలని ఆశిస్తున్నానంటూ బయ్యర్ సంపత్ తెలియజేస్తున్నాడు. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.